హాయ్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీకు ఈరోజు మునక్కాయ కూర చూపించాలనుకుంటున్నాను. మునక్కాయ కర్రీకి సంబంధించినది మసాలా లేకుండా ఇక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఇది తర్వాత సగం ఉల్లిగడ్డ, ఇది ఎల్లిపాయలు, ఇది కొత్తిమీర, ఇవి మునక్కాయలు. ఈ మునక్కాయల కర్రీ మీకు వేసేటప్పుడు చూపిస్తాను, చూడండి. రండి, కిచెన్లోకి పోదాం. చూడండి, మీకు మునక్కాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఇక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, ఇందుకు దీనికి సంబంధించినది ఇది తర్వాతకి వేస్తాను. ఇది ధనియాల పొడిలో వేసుకుంటాను. మీకు చూపిస్తాను. ఇవి కొత్తిమీర కాడలు, ఇది కొంచెం ఒక రోగ చింతపండు, ఇదంతా మిక్సీ పట్టుకున్నాక చూపిస్తా. మీకు 2 స్పూన్లు నూనె, కూరకు కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి. 2 స్పూన్లు వేసుకున్నాను నేను. గింజలు, కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చివాసన వేయగానే తీసుకుంది. పచ్చివాసన వేసి కొంచెం బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కదండి. నేను టమాటా, కొత్తిమీర కాడలు, ఉల్లిగడ్డ పట్టుకున్న జ్యూస్ పోస్తున్నాను. పసుపు, ఒక చెంచా కారం, ఒక చెంచా ఉప్పు, ఇందులోనే మిక్స్ పెట్టుకున్న దాంట్లోనే కొంచెం నీళ్ళు వేస్తున్నా, చూడండి.
మునక్కాయలు ఉడకాలి కదా. ఇట్లా ఒలిచి పెట్టుకున్న మునక్కాయలు శుభ్రంగా కోసుకున్న తర్వాత 2 సార్లు కడుక్కోండి, ఎందుకంటే చెట్ల మీద ఏమన్నా ఉంటాయి కదా. ఇది మీకు మసాలాలు లేకుండా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు అంతా మసాలాలు తిని గ్యాస్ట్రిక్లు, కాళ్ళ నొప్పులు, వాత నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ తెచ్చుకుంటున్నారు. మసాలాలు తిన్నంత మీకు మంచిది కాదు. మీ ఇష్టం, అది మీకు ఇష్టమైతే తినండి. మసాలాలు మా పిల్లలకి అయితే ఎక్కువ పెట్టను, మసాలాలు ఎక్కువ కూరలో వేయను కూడా. ఇప్పుడు నేను చేసే దాని విధానంగా మీకు నచ్చుతుందా? ఇది మీకు అప్పుడే చూపించాల్సింది. ఈ మసాలా అందించాక నా మనవరాలు లేట్ అయింది. ఏదో ఆలివైనా 6 నెలలకు నా పెళ్ళాం ఇట పోయిందా అని 3 ఎత్తులాడుకుంటూ వచ్చినట్లు అయిపోయింది ఇలా పంచాయతీ. ఇప్పుడు వేస్తున్నా చూడండి. ఇది మసాలా, ఇది వెజిటేబుల్ మసాలా, ఇది వేసుకోండి, ఏం కాదు. ఇందులోకి చపాతీ చేస్తున్నాను. చపాతీ మునక్కాయ కర్రీ చూడండి. అలా అయిన తర్వాత చూపిస్తాను. మునక్కాయ కర్రీలోకి పైన కొంచెం అదనంగా మసాలా రాసుకోవడానికి కొంచెం పప్పులు వేసుకోండి. ఇది కొంచెం ధనియాలు, కొంచెం దూరగా ఎంచుకుని ధనియాలు వేస్తున్నాను. 4 పప్పులు, కొంచెం ధనియాలు, కొంచెం ఎల్లిపాయ వేసుకొని అదనంగా పైన రాలుపుతప్పు చూపిస్తాను. పిండి మెత్తగా పట్టుకోకుండా ఇట్లా కొంచెం బరుగు పట్టుకోండి. ఇట్లా పప్పులు, ధనియాలు, ఎల్లిపాయ బరుగు పట్టుకోండి. ఇప్పుడు అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి. ఈ శేర్వలకి ఈ మసాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, సరిపోతుంది. అయిపోయింది, మునక్కాయల కర్రీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ కెమెరా ఉండు. నేను ఇది నాకు ఒత్తుకుంటున్నా. ఈ కెమెరా మెత్తగా తీసుకొని చపాతీ పిండి ఇట్లా పిసుకొని కొంచెం ఇందులో తీసుకోండి, పక్క పెట్టుకోండి. ఇక్కడ 3 చపాతీలు అవుతాయి. ఇవి 3 చపాతీలకి తీసుకుంటున్నా. ఇట్లా చేసుకొని పిండి పిండి చపాతీ పొరలు రావాలంటే ఒక చిన్న కిటుకు చెప్తాను చూడండి. కొంచెం అలా నూనె వేసుకొని కొంచెం దాని మీద ఇట్లా పొడిపిండి వేసుకొని ఇట్లా పెట్టుకోండి.
పొరలు పొరలు బాగా మెత్తగా వస్తుంది. చిన్న చిటుకు అంతే, మనం చేసుకునే దాన్ని బట్టించి అంతే. ఇది చూడండి, చపాతి ఎట్లా పొంగుతుందో, పొరలు పొరలు పొంగుతుంది. ఇప్పుడే ఎక్కించుకునేదైనా కొంచెం మధ్యలో నూనె పడింది కదా, ఒట్టిపిండి పడింది కదా, పొంగుతుంది. కొంచెం ఇట్లా రొట్టె కాల్చిన తర్వాత నూనె ఎక్కువ పట్టదు. ఇట్లా కొంచెం ఇట్లా తీసుకోండి, అయిపోయాయి. ఇట్లా కాలిన తర్వాత వేసుకుంటే నూనె ఎక్కువ పట్టదని చెప్పిన. దాంట్లో ఏమన్నా పడిందో చూసుకో. అంతే, అయిపోయాయి. చపాతీ ఎక్కువ నూనె అవసరం లేదు, ఊరికే గింత అద్దుకొని అట్లా పోసుకోండి. మూడేళ్ళతో తుంచితే తునిగేటట్టుగా ఉండాలి, మెత్తగా చపాతీ నోట్లో పెట్టుకుంటే కరిపోయేలాగా ఉండాలి. చూడండి, నేను అన్ని చేసిన తర్వాత చూపిస్తాను. కర్రీ చపాతీ చూడండి, టేస్ట్ ఎట్లుంటుందో చూసి చెప్తాను. అదరహో, మీ నాటుకోడి చికెన్ కూడా పడదు. మసాలా లేకుండా ఇంత రుచిగా చేసుకొని తినండి తల్లి. ఆరోగ్యాలు బాగా పెట్టుకోండి. నాకు లైక్ కొట్టండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.